ఫైనల్లీ OnePlus కంపెనీ ఈ రోజు అఫీషియల్గా మన ముందుకి 3 స్మార్ట్ టీవీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా మీరు చూసారంటే వీళ్ళు ఇంతకుముందు క్యూ సిరీస్ని లాంచ్ చేశారు. క్యూ తర్వాత ఇప్పుడు యూ సిరీస్ అండ్ వై సిరీస్ అనే పేరుతో మన ముందుకు రావడం జరిగింది. సో దీంట్లో క్యూ సిరీస్ ఏవైతే క్యూలెట్ సంబంధించినటువంటి టెక్నాలజీ, ఇప్పుడు యూ సిరీస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా యూ కానీ వై కానీ ఇవన్నీ కూడా మనకి ఎల్ఈడి ప్యానల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ. వీళ్ళైతే ప్యానల్ ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు, లోపల ర్యామ్ ఎంత, ప్రాసెసర్ ఎంత అనేది ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. కేవలం దానిలో ఉన్న ఫీచర్స్ మాత్రమే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూ సిరీస్కి సంబంధించిన 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని అయితే చూద్దాం. ఆ తర్వాత 43 అలాగే 32, ఆ తర్వాత నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ చూసారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్గా ఇప్పుడు ప్రస్తుతం మనకు మార్కెట్లో ఏ కంపెనీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుందో ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ని మనకు వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ సిగ్నేచర్ అయినటువంటి గామా కలర్ కంట్రోల్ టెక్నాలజీని కూడా ఇందులో మన ముందు తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేయడంతో పాటు ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. గూగుల్ క్రోమ్ కాస్ట్ అలాగే DCI P3 టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎన్రిచ్డ్ కలర్స్ అనేవి మనకి అంటే కలర్ బూస్ట్ అని కూడా మనం అనుకోవచ్చు. సో అలా మనకి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మీకు 93% DCI P3 టెక్నాలజీని తీసుకొని రావడం ఇందులో విశేషం అని చెప్పుకోవచ్చు. ఇవే కాదు, వీడియో టెక్నాలజీలో వచ్చినప్పటికీ మనకి డాల్బీ విజన్ HDR10+ టెక్నాలజీని కూడా మనకి ఇందులో సపోర్ట్ చేశారు. అఫ్ కోర్స్ మనకి ప్రతి టీవీలో కూడా వీటిని మనం కామన్గా చూస్తున్నాం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4 స్పీకర్లు 30 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మనకి ట్వీటర్స్ కంట్రోలింగ్ కోసం మరొక 2 స్పీకర్స్ని అలాగే మిడ్స్ అండ్ లోస్ని కంట్రోల్ చేయడం కోసం మరొక 2 స్పీకర్స్ని మన ముందు తీసుకుని రావడం అయితే జరిగింది. ఇక వీటితో పాటుగా మనకి బెజల్లెస్ డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ చాలా థిన్ బెజల్స్తో మనకి ఇది రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే ఫ్యూచర్ వచ్చేటువంటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్కు అప్డేట్స్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేబీ 2-3 అప్డేట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ ఒక రకమైన కస్టమ్ స్కిన్ లాగా అనుకోవచ్చు OnePlus వాళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్తో. దీంట్లో మనకి OnePlus ప్లే అలాగే OnePlus కనెక్ట్ లాంటి ఎడిషనల్ ఫీచర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అంతే ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు మరొక వై సిరీస్కి సంబంధించి 2 స్మార్ట్ టీవీస్ని లాంచ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసారు అన్నట్లయితే ఇవి నేను ఇందాక మీకు చెప్పినట్లుగా 43 ఇంచెస్ ఇది వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డీ టీవీ, అలాగే మనకి 32 ఇంచెస్ ఏదైతే ఉందో హెచ్డీ రెడీ టీవీ. సో రెండింటిల్లో కూడా సేమ్ మనకి 55 ఇంచెస్లో ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తారో సేమ్, అలాగే 93% DCI P3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. వీటిలో కూడా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి కలర్ గామా టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం. ఇక రెండిట్లో కూడా స్లిమ్ అండ్ స్లీక్ బెజల్లెస్ డిజైన్స్ అని నేను చెప్తాను. ఇక 10 వాట్స్కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ని మన ముందు తీసుకొచ్చారు. అంటే టోటల్గా 20 వాట్స్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ టీవీ అండ్ అట్ ది సేమ్ టైం OnePlus వాళ్ళ సాఫ్ట్వేర్తో పాటు OnePlus కనెక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం OnePlusకి సంబంధించినటువంటి ప్లే సపోర్ట్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక అసలు విషయానికి వద్దాం. నేనైతే కనుక ఖచ్చితంగా 55 ఇంచెస్ వదిలేసేసి 43 ఇంచెస్ ఏదైతే ఉందో 4K టెక్నాలజీని తీసుకొస్తారనుకున్నాను. అలాగే 32 ఇంచెస్ ఏదైతే ఉందో టోటలీ మనకి ఫుల్ హెచ్డీ అట్లీస్ట్ వీళ్ళన్న గేమ్ చేంజర్ కింద అవుతారేమో అనుకున్నాను. కానీ మన ఆశల మీద నీళ్లు పోసినట్లే. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా లిటరలీ చెప్పాలంటే రియల్మీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీబ్రాండ్ చేస్తూ OnePlus కింద మన ముందుకు తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సి లేదు. అంటే డిజైన్స్ ఇవన్నీ కూడా నాకు మోస్ట్ ఫిమిలియర్ అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్పెక్స్ కూడా మోస్ట్లీ అదే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా నా దగ్గర ఉన్నటువంటి లీక్డ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక 32 ఇంచెస్ అన్నింటిలో కూడా 1 GB ఆఫ్ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి 8 GB, అలాగే 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీలో 16 GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ ఇస్తున్నారని అన్నారు. ఇక ప్రాసెసర్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి డిక్లరేషన్ లేదు. ఖచ్చితంగా దీని గురించి ఇన్ఫర్మేషన్ మరొక వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాను. ఇక ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏకంగా 49,999 అంటే 50,000 రూపీస్కి తీసుకురావడం జరిగింది. అలాగే 43 అది కూడా ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 23,000 రూపాయలకి తీసుకొచ్చారు. అలాగే 32 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో అది కూడా హెచ్డీ రెడీ టీవీ సేమ్ ఏదైతే రియల్మీ లాంచ్ చేసిన ప్రైస్ 12,999కి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ప్రైస్ అయితే నాకు అంత అగ్రెసివ్ ప్రైసింగ్ అయితే ఏమనిపించలేదు. కొంచెం ఎక్స్పెన్సివే, కొంచెమే కాదు చాలా ఎక్స్పెన్సివ్. 49,999 అంటే 50,000 రూపీస్కి తీసుకురావడం జరిగింది. ఇదైతే నాకు చాలా క్వైట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. కాకపోతే 55 ఇంచెస్లో అమెజాన్ ఇకో డాట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని ప్రైస్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తే ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ నన్ను అడిగితే ఎకో డాట్ అందరికీ ఉపయోగపడదు కాబట్టి ఆ ప్రైస్ను కూడా కట్ చేస్తూ OnePlus కరెక్టే కాదంట్లా 50,000 రూపీస్ పెట్టి నన్ను అడిగితే దీన్ని పర్చేజ్ చేయడం కన్నా నేను సింప్లీ గో ఫర్ క్యూలెట్ టెక్నాలజీ ఇంకొక 60,000 రూపాయలు ఇంకొక 10,000 రూపాయలు వేసుకున్నారు అన్నట్లయితే మీకు
అక్కడ క్యూలెట్ టీవీ టెక్నాలజీ మంచి బ్రహ్మాండమైన అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక 3243 గురించి అంటే మనం మర్చిపోవాల్సిందే. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు OnePlus కంపెనీ లాంచ్ చేసినటువంటి స్మార్ట్ టీవీస్కి సంబంధించినటువంటి ప్రైస్, అలాగే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. మీకు ప్రైస్ ట్యాగ్ ఏమనిపించింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు టెక్ న్యూస్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.